ఇటీవల భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. జీడీపీ $4 ట్రిలియన్ దాటి జపాన్ను అధిగమించింది. 2027 నాటికి జర్మనీని దాటి 3వ స్థానంలోకి, 2032 నాటికి $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2075 నాటికి 2వ స్థానంలోకి, 2080 తర్వాత మొదటి స్థానంలోకి చేరొచ్చు. కానీ భారత్ ఇంకా మొదటి లేదా 2వ స్థానంలో లేదు. ఎందుకంటే అది ఆలస్యంగా పారిశ్రామిక అభివృద్ధి మొదలుపెట్టింది. అమెరికా, చైనా చాలా ముందున్నాయి. ఒక్కో వ్యక్తి సంపాదన అమెరికాలో $55,000, చైనాలో $6,000, భారత్లో $2,900 ఉన్నాయి. భారత్లో సగం మంది వ్యవసాయంపై ఆధారపడతారు. ఉద్యోగాలు తక్కువ, నిరుద్యోగం ఎక్కువ, ఆదాయ అసమానతలు, రుణాలు, మౌలిక సదుపాయాలు, విద్యలో వెనుకబాటు ఉన్నాయి. అమెరికా, చైనా ప్రపంచ వాణిజ్యంలో ఆధిపత్యం చూపిస్తాయి. భారత్ ఇంకా ఆ స్థాయి చేరలేదు. దీన్ని మెరుగుపరచడానికి మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాలు ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా పథకం భారతదేశాన్ని ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, నైపుణ్య అభివృద్ధిని పెంపొందించడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది. సరళ నియమాలు, ఆధునిక సౌకర్యాలు, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి ఉప కార్యక్రమాలు వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఔషధాల వంటి రంగాలలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. ఈ చర్యలు భారతదేశ జీడీపీని పెంచి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడానికి సహాయపడతాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపిల్ కంపెనీపై 25% సుంకం విధిస్తా అని హెచ్చరించినా, ఆపిల్ లాంటి కంపెనీలు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయంటే ఈ పథకాలే కారణం. ప్రియమైన తెలుగు న్యూస్ అప్డేట్స్ 24/7 వీక్షకులు, మీకు తాజా, నమ్మదగిన వార్తలను అందించే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. లైక్, కామెంట్, షేర్ చేసి మద్దతు తెలపండి. ఈ వీడియోను మీకు అందించడానికి మేము చేసిన ప్రయత్నాలను గుర్తించండి. ధన్యవాదాలు.